హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీరైతే తమ్నైల్లో చూసే ఉంటారు. ఆ విధంగా ఆ స్వీట్ బ్రెడ్ ప్యాకెట్ తోటి బ్రెడ్ హల్వాని అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు పరిచయం చేస్తాను. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన ఎమ్మీగా ఒక 15 మినిట్స్లో అయితే ఈ బ్రెడ్ హల్వాని అయితే మనం ఇంట్లో ఉండే వాటితో అయితే ఓన్లీ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఉంటే సరిపోతుంది. వీళ్ళవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఒక 15 మినిట్స్ మనం టైం కేటాయించినట్లయితే మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ హల్వాని అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్రెడ్ హల్వాని ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ ఇదివరకు ప్రతి ఫంక్షన్స్లోనూ ముందు స్వీట్ ఏదైనా ఉందంటే అది బ్రెడ్ హల్వా పెట్టేవారు. ఇప్పుడుగా మనం ఫస్ట్గా ఈ బ్రెడ్ ప్రిపరేషన్ చూద్దాము. స్లైసెస్ బ్రెడ్ ప్యాకెట్ అయితే నేనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఈ బ్రెడ్ ప్యాకెట్లోని బ్రెడ్లన్నిటిని తీసుకుని సైడ్స్ అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. సైడ్స్తో కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా చేంజ్ వచ్చేస్తుంది. సైడ్స్ కట్ చేసుకుంటేనే మన బ్రెడ్ హల్వా తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా సైడ్స్ కట్ చేసేసుకుని ఈ బ్రెడ్లన్నిటిని పక్కన పెట్టేసుకుని వేరే బాండ్లు గ్యాస్ పొయ్యి ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ స్లైసెస్ అయితే బాండ్లీకి ఎన్ని పడితే అన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఒక దగ్గర తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఈ విధంగా తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే బ్రెడ్ని అప్పటికప్పుడు అయితే బ్రెడ్ని కట్ చేసి ఇలా చేస్తే కనుక ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి బ్రెడ్ని ఒక రోజు ముందే తెచ్చుకుని మనం గాలిలో ఉంచుకోవాలి నైట్ అంతా. ఇప్పుడు వేరే బాండ్లీ పెట్టుకుని అందులోకి మనం నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది. దీంట్లో మనం ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ అయితే ఈ బ్రెడ్ హల్వాకి వస్తుంది అనమాట. నేనైతే దీనికి 5 or 6 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యూజ్ చేశాను. 5 or 6 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత ముందుగా ఒక 10 బాదంలను కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ గీలో వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఒక 10 బాదం ఫ్రై అయిపోయిన తర్వాత 10 జీడిపప్పు పలుకులను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి జీడిపప్పులను కూడా వేసి ఒక 5 minutes అవి ఉంచిన తర్వాత ఇంకొక 10 పిస్తా పప్పులను కూడా నేను ఈ వీటితో పాటే వేసి ఫ్రై చేసేసాను అనమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఈ నెయ్యితో పాటు వేరే బాండ్లీలోకి డీప్ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసుకోవాలి. అదే బాండ్లీలోకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి 250 grams వాటర్ అయితే పడుతుంది. మనకి 250 ml వాటర్ అయితే పడుతుంది. 250 వాటర్ mlని అయితే నేను ఈ బండ్లో వేసుకున్నాను. అదే 250 ml గ్లాస్ తోటి షుగర్ కూడా మనం సేమ్ టు క్వాంటిటీ బ్రెడ్ ప్యాకెట్కి 250 ml వాటర్కి 250 grams షుగర్ పడుతుంది. ఇది కూడా వాటర్ మరిగిన తర్వాత లైట్గా బాయిల్ అయిన తర్వాత ఈ షుగర్ కూడా అందులో వేసేసుకోవాలి. ఈ షుగర్ పాకం రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, పాకం వస్తే సరిపోతుంది. అలా లైట్గా పాకం రానివ్వాలి. మీ గులాబ్ జామ్ పాకం కనుక తెలియకపోతే మన రెసిపీస్లో గులాబ్ జామ్ ప్రిపరేషన్ ఉంది, వెళ్ళి చూడండి తెలుస్తుంది. గులాబ్ జామ్ ఇలా షుగర్ కరిగి మెల్ట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా బబుల్స్ వస్తున్నాయి. ఇలా మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ని అయితే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 minutes అయితే ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బాగా మెల్ట్ చేసుకోవాలి, కరిగించుకోవాలి. ఒక 5 minutes కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్లు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్లన్నిటిని మరిగి వేడివేడి పాకంలో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం అన్ని బ్రెడ్లని. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని ఈ విధంగా స్లైసెస్ అన్నిటిని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని గరిటతోటి లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని పైన ఒక 5 minutes అయితే బౌలు మీద ప్లేట్ని అయితే మనం పెట్టుకుని ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకుని అలా ఒక 10 minutes అయితే ఈ విధంగా కలుపుకొని మనం సిమ్లో మూత పెట్టేసి ఒక 10 minutes ఉంచాలి. ఉంచిన తర్వాత చూస్తున్నారు కదా ఈ పీసెస్ అన్ని గట్టిగా ఉండే ముందు ఇప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం కరిగిపోయాయి. ఇగో చూసారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక స్పూను ఫుల్గా ఒక టీ స్పూన్ నెయ్యిని అయితే నేను వేసాను, కానీ క్లిప్ చూపించలేదు. ఒక టీ స్పూన్ నెయ్యిని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలను కూడా ఒక అరకప్పు అంటే
250 mlలో హాఫ్ వరకు వేసుకోవచ్చు. కాచి చల్లార్చుకోవాలి ముందుగానే ఈ పాలన్నిటిని. గ్యాస్ ఇప్పుడు ఈ పాలు వేసిన వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా గ్యాస్ అయితే ఆన్లో ఉంచుకోకూడదు. చూస్తున్నారు కదా, పాలు వేస్తుంటేనే కలర్ షేడ్ అయితే ఎంత మారుతూ ఉన్నదో కనిపిస్తూనే ఉంది. ఈ విధంగా ఒక 5 minutes అయితే పాలను వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ సరిపోతాయి అనుకుంటే ఓకే, మనకి ఇంకా ఎక్కువ తినగలం పర్వాలేదు అనుకుంటే కనుక ఇంకా పిస్తా పప్పు ఉంటుంది కదా, ఆ పిస్తా పప్పుని ఫ్రై చేయకుండా పైన వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రై చేయలేని నార్మల్గా పీసెస్లా కట్ చేసిన పిస్తా పప్పును కూడా నేనైతే ఒక 10 పలుకుల వరకు ఈ బ్రెడ్ హల్వాలో అయితే ఇంకో పైన వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని కూడా కలిపేసుకోవాలి మొత్తం అన్ని కలిసేలాగా. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నేను కలుపుతున్నాను. ఈ విధంగా వేడిగా ఉండగానే హల్వాలో వీటన్నిటిని కూడా వేసేసుకుంటే ఇవన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. లాస్ట్లో కొంచెం బాదంని ఇలా గ్రిల్ చేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకొని కొంచెం బాదం పౌడర్, కొంచెం బ్రెడ్ పచ్చిది ఫ్రై చేసినప్పుడు కోసినప్పుడు పీసెస్లా పొడుమవుతుంది కదా, ఆ పొడుము లాంటి బ్రెడ్ పౌడర్ కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే బ్రెడ్ హల్వా ఇంట్లో ఈజీగా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. చాలా ఈజీ బ్రెడ్